50-50 అటు ఇటు కాని షో. ఓకే, వెల్కమ్ టు 50-50 అటు ఇటు కాని షో. ఈరోజు మన 50-50 అటు ఇటు కాని షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ప్రముఖ నిర్మాత గారు. ఆయన అటు హిందీలో, ఇటు తమిళ్లో, అటు కన్నడలో, అటు మలయాళంలో, అటు కాక్రోచ్ లాంగ్వేజ్లో, ఇటు చిక్రోచి లాంగ్వేజ్లో, అటు డక్రోచి లాంగ్వేజ్లో ఎన్నో వేల సినిమాలు తీద్దాం అనుకున్నారు, కానీ తీయలేకపోయారు, అలాగే ఉండిపోయారు. ఆయన పేరే ప్రముఖ నిర్మాత కేజీ శోభన కృష్ణకాంత రంగా రామారావు గారు. అగ్గి బాబా, అసలు పేరే ఎంత పొడవు ఉంటే ఆయన ఎంత పొడవు ఉంటాడో, ఆయన మాటలు ఎలా ఉంటాయో, ఆయన చేష్టలు ఎలా ఉంటాయో, మొత్తానికి షో ఎలా సాగుతుందో చూడాలనుకుంటే ఆయన ఇన్వైట్ చేయక తప్పదు. సో వెల్కమ్ హిమ్. ఓకే ఓకే కేజీ చాపు ఏంటి పేరు చెప్పాలి? చాలు పేరు వద్దు. నేను శోభన కృష్ణకాంత రామారావు అనుకుంటున్నాను. నీకు నా పేరు కావాలా, ప్రోగ్రామ్ కావాలా? ఎందుకు అంత సీరియస్గా ఎందుకుంటున్నారు మీరు? ఓకే, ఎనీవే 50-50 అటు ఇటు కాని షోకి మీకు వెల్కమ్ చెప్తున్నాను. బిఫోర్ దట్, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఈరోజు మీకు ఎలా సహకరించబోతుంది చెప్పడానికి అక్కడ మా బ్రహ్మచారిగా ఉన్నారు. బ్రహ్మచారి గారు, జీంకారు మన కేజీ గారి రోజు ఎలా ఉందో చెప్పండి ఒకసారి. కేజీ జీకే రెండు తిరగేసిన గీంకారు వస్తున్నాడు జీలో. సో ఇద్దరికి మంచి తత్సంబాలు ఉన్నాయి కాబట్టి మంచి లాభదాయకమైనటువంటి ప్రయోజనాలు నీకు చేకూరుతాయనైనా. ఎంతకంటే ఏం చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర సమాచారం ఐ డోంట్ హ్యావ్. ఓకే కేజీ, ఆర్ యు రెడీ? యస్. అక్కడ 3 రూమ్స్ ఉంటాయి. 3 రూమ్స్ నుయ్యి గొయ్యి పొయ్యి. బెడ్రూమ్ లేదా? బెడ్రూమ్లు గిడ్రూమ్లు ఉండవు ఇక్కడ, ఓన్లీ రూమ్స్. వచ్చండి, చెప్పండి. గొయ్యి. గొయ్యి. ఆర్ యు షూర్? డామ్ షూర్. మీరు ఎందుకో తప్పుడు నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. అడగవలసింది నువ్వు, చెప్పాల్సింది నేను. అంతేనంటారా? అంతే. ఓపెన్. 1 సెకండ్. మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారనిపిస్తుందా? లేదు. ఇప్పుడైనా మీ డెసిషన్ని, మీరు ఎంచుకున్న రూము తప్పు అని చెప్పి ఒప్పుకొని నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోవచ్చు. 1000 రూపీస్ అనవసరంగా పోగొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. నేను లెక్క చేయను. ఓపెన్. కంగ్రాచులేషన్. ఎందుకు? 1000 వచ్చింది కదా అక్కడ. నాకేనా? కనిపించవు మీకు కళ్ళు. ఓకే కేజీ గారు, ఫస్ట్ రౌండ్ ఫస్ట్ చాయిస్లో 1000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఇప్పుడు గో ఫర్ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ 3 రూముల్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రౌండ్ 10,000 రూపీస్. అంటే 10,000తో సినిమా తీయచ్చా? సినిమాలో ఏం కర్మ, హాలీవుడ్ మూవీ కూడా తీసుకోవచ్చు కలవగా. ఓకే, 3 రూముల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. పొయ్యి. పొయ్యి. ఆర్ యు షూర్? 1 సెకండ్. అది నేను చెప్పాలి. 1 సెకండ్ అని. 10,000 పొయ్యి. 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 ఓపెన్. బాట్లర్, నేను ముందే చెప్పాను మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. డెసిషన్ చేంజ్ చేసుకోమని చెప్పాను. తీసుకునేంత వరకు తెలియలేదు డిసిషన్ రాంగ్ రైటా అని. మరి గీంకర్ చెప్పినప్పుడు మీరు వినాలి. ప్రాసలకు పోతే ప్రయాసాలు పడాల్సి వస్తుందని ముందే చెప్పాను. డెసిషన్ మార్చుకోండి అని చెప్పాను. తెక్కు కుదిరింది ఇప్పుడు మీకు? తూచ్. ఇంకో ఛాన్స్. పొయ్యి కాదు, నొయ్యి. ఇంకో ఛాన్స్ ప్లీజ్. అంతే. తూచ్. మనం చిన్నపిల్లలము, మనోడు అనిపించుకుంటున్నాను ఇప్పుడు. గేమ్ కదా. ఓకే, మొత్తానికి మీ అకౌంట్లో 10,000 మైనస్. ఇప్పుడు ఫర్దర్ చాయిస్ 3 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఎందుకు అంత లేజీగా ఉన్నారు సెలెక్ట్ చేసుకోండి. మీరు లేజీగా ఉండకూడదు, క్రేజీగా ఉండాలి. ఈ గేమ్లోకి వచ్చాక ఇలా తయారయ్యాను. ఓకే, డోంట్ వరీ. నొయ్యి. సరే, క్రేజీగా అయ్యి వెళ్తారేమో చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దాం మరి. ఎస్. ఓపెన్. వన్ సెకండ్. టెన్షన్ పెట్టేస్తున్నారు మీరు. డోంట్ వరీ, నేను ముందే చెప్పాను. నాకు నువ్వు షోకి వచ్చే ముందు ఇవన్నీ ఏం చెప్పలేవు. ఇప్పుడు చెప్తున్నాను కదా, షో ముందుకు వచ్చేటప్పుడు, షో వెనక్కి వచ్చేటప్పుడు, షో పక్కకు వచ్చేటప్పుడు, షో కిందకు వచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పరు. ఇప్పుడు చెప్తున్నాను కదా, వినండి. ఓకే, నువ్వు నా టీచర్ కాదు, జస్ట్ యాంకర్. టీచర్ యాంకర్ 2 స్పెల్లింగ్ లాస్ట్లో ఒకటే కదా. ఓకే, చదివింది 6వ తరగతి, చెప్పేది డిగ్రీ లెవెల్. నిన్ను కాదు, అందుకే నా షోకి వచ్చాను. ఓకే, ఓపెన్ చేయండి. ఓపెన్. ఓపెన్. వాట్ ఇంకా టీచర్ యాంకర్ 6వ తరగతి తెలిసిపోయింది కదా. ఇప్పుడు అన్ని పట్టించుకుంటే ఎలా? అంతా నీ మంచిగా చెప్పాను, కానీ వినలేదు. టైం వేస్ట్. సో ఓకే, ఇంకో ఆప్షన్ మీకు ఉంది. ఏంటది? బోగస్ రౌండ్. బోగస్ రౌండ్ మీకు ఎట్ అ టైం 1 lakh సంపాదించుకోవచ్చు. 1 lakh. యా, పోతే పోనీ ముష్టి రౌండ్. ఎట్ ఏ టైం 1 lakh. అదే రౌండ్కి టార్గెట్ పెడతా. సో నా బ్యాక్ చూస్తారా మీరు ఇక్కడ? నా బ్యాక్ అని నా బ్యాక్ చూస్తారంటే మీరు? ఉందే కదా బ్యాక్ రౌండ్. బ్యాక్ అంటే అక్కడ వాళ్ళు చూడండి అక్కడ. చూసాను. ఓకే, దాంట్లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇదేంటి, ఇందాక 1 lakh అన్నావు, ఇచ్చేస్తాను ఇప్పుడు. ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో 1 lakh ఉంటుంది. 7. గేమ్ కార్ 7. వావ్, నాకే పెట్టావా? పిడి. ఓకే, ఓపెన్ చేద్దామా? చేద్దాం. కానీ బిఫోర్ దట్ మా బ్రహ్మచారి గారు వస్తారు. ఆయన ఈ బాక్స్ దగ్గర నీ జాతకం ఎలా ఉందో చెప్తారు. బ్రహ్మచారి గారు. గారు వచ్చేసాను నాయనా కేజీ. ఈ యొక్క బోగస్ రౌండ్ నీకు అద్భుతంగా ఉంది. అది ఎలా అంటే హిందీ సినిమాల్లో దబాంగ్ ఎంత హిట్ అయిందో, తెలుగులో పోగిరి ఎంత కిరికిరిలు చేసిందో, అటువలే ఈ బోగస్ రౌండ్ నువ్వు అలా చేతుల మీద ఆడించేస్తావు. ఆ గ్రహాల అనుకూలత నేను బాగా చూస్తున్నా పైనుంచి. ఓకే, ఆయన అన్ని మాటలు నేను నమ్మను, కానీ నేను నమ్ముతాను. నమ్ముకోండి, ఏదో అవ్వండి. 7 ఓపెన్ చేద్దాము. ఓపెన్. ఓపెన్. స్టాప్. నాకు డౌట్. ఆ డౌట్కి డాట్ పెట్టు, స్టార్ట్ చేయి ఫాస్ట్గా. 5, 7. 7. మళ్ళీ డౌట్లు రావు కదా. నీ మీద డౌట్. సరే, 50-50. తర్వాత కేజీ లేట్ అయిపోతుంది. ఓపెన్. ఓకే, లాఫింగ్ బుద్ధ వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు? యమగండం ఎవరికి? అంతా స్క్రిప్ట్ ప్రకారం ఆయన చెప్తాడు, ఆయనకి ఏమి తెలీదు, ఏదో రాసిస్తే అదే చెప్పేస్తాడు. ఓకేనా? ఏమనుకుంటున్నా? హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అనిపించింది. కానీ హాఫ్ అన్ అవర్ షో మాకు వచ్చింది అనిపించింది. నీకు లాభం, నాకు నష్టం. నేను ముందే చెప్పాను, నీ చేతుల్లో అది, నువ్వు పోగొట్టుకున్నావు. ఆల్ ద బెస్ట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. యూట్యూబ్ దయచేసి ఇంకోసారి ఇలాంటి షోస్కి నన్ను పిలవక. ఓకే వ్యూస్, ఇది ఈరోజుటి 50-50 అటు ఇటు కాని షో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అటు ఇటు కానంత కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.